దేవుని మందిరంలోనికి నువ్వు రాగానే నువ్వు ఏ మనసుతో వస్తావునంటే భయముతో వస్తావు, భక్తితో వస్తావు. ఎప్పుడైతే భయముతో భక్తితో దేవుని మందిరంలో అడుగు పెడతావో అప్పుడే నీ పాపములు ఏం చేయబడతాయనంటే క్షమించబడతాయి. నువ్వు అడిగినప్పుడే దేవుని మందిరంలో, అయ్యా నీ పాపని నన్ను క్షమించని నువ్వు దేవుని మందిరంలో అడిగినప్పుడే ఏం చేయబడతాయనంటే నీ పాపములు క్షమించబడతాయి. ఇదొక్కటైతే తర్వాత దేవుని వాక్యం ఉంటుంది కదా, దేవుని మందిరము చాలా ధన్యకరమైనది, దేవుని మందిరము చాలా ఆశీర్వదింపబడినది, దేవుని మందిరము దేవుని కొరకు ప్రతిష్ఠింపబడింది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని ఆరాధించడానికి ఇక్కడ ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, వాక్యం దేవుని మాటలే ఉంటాయి. ఇంక ఇక్కడ ఏమీ ఉండవు. ఎవరు వచ్చినా ఇక్కడ ఏం చెయ్యాలా? ఏ సమయంలో వచ్చినా, అర్ధరాత్రి వేళ వచ్చినా ఏం చెయ్యాలి? ఇక్కడ ప్రార్థన, వాక్యం, ధ్యానం, ఇవే కదా. అంటే దేవుని కొరకు